బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో చాలా మందిలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు కదా. ఎండ్ ఆఫ్ ద డే అది అవుదామా అని చెప్పి మళ్ళీ ఏ బిర్యానీయో ఏ జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటారు. బట్ మనకి పట్టుదల ఉంటే వెయిట్ లాస్ ఖచ్చితంగా అవ్వచ్చు, ఎంత వెయిట్ ఉన్నా కూడా అంటున్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఓం ప్రకాష్ గారు, న్యూట్రిషనిస్ట్ కూడా. సో సార్ని అడిగి వెయిట్ లాస్ కోసం మనం ఈజీగా చేసుకునే ఆసనాలు ఏమైనా ఉన్నాయా, ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఇవి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ నేనే అడిగాను సార్. మీకు ఆప్షన్ ఇచ్చాను, మీకు అవకాశం ఇచ్చాను. ఓకే. సో వెయిట్ లాస్ అన్నప్పుడు చాలా మందిలో ఏంటంటే ఫుడ్ మానేయాల్సి వస్తుందని చాలా మంది సిక్ అయిపోతూ ఉంటారు. నాకు అంటే నేను డే అంతా కష్టపడి పనిచేసేది ఫుడ్ తినడానికే కదా. కొంతమంది అయితే కోపం వచ్చిన స్ట్రెస్ అయినా ఎక్కువ తింటూ ఉంటారు కదా. ఫ్రస్ట్రేషన్ వచ్చేసి తినద్దు అని చెప్తే కోపం వస్తుంది, తినద్దు అంటే. సో అలాంటి వాళ్ళందరికీ వెయిట్ లాస్ లో హెల్ప్ అయ్యే టిప్స్ ఏమైనా ఉన్నాయా, ఎలాంటి ఆసనాలు ఉన్నాయి? అంటే మీరు ఒక్కసారి మనం నోటీస్ చేసినట్లయితే మన సివిలైజేషన్లో డే టు డే అనేది, అంటే ఒక ఇయర్ టు ఇయర్, ఒక 5 yearsకి వెళ్ళేసరికి మన లైఫ్ మోడర్నైజ్ అవుతుంది. మోడర్నైజ్ అవ్వడం వల్ల మన లైఫ్లో క్యాలరీ బర్న్ అనేది తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది, అంటే 2-fold ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ 2-fold ఎఫెక్ట్ వల్ల మీరు అన్నట్టుగా వెయిట్ అనేది పెరిగిపోతుంది. మీరు మీ బామ్మ వాళ్ళని నోటీస్ చేసినట్లయితే వాళ్ళు ఒక 100 kgల పప్పు ఇసిరేవాళ్ళు, తిరిగలు పట్టుకొని ఇసిరేవాళ్ళు, అవునా? సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు, హ్యాపీగా హెల్దీగా ఉండేవాళ్ళు, రైట్? మీరు ఎవరిని చూసినా ఒక 12 మంది పిల్లలు ఉంటారు వాళ్ళకి అప్పట్లో. సో అందుకే అలాంటి ఇప్పుడు ఒక్కరు కావాలి ఐవీఎఫ్ సెంటర్స్ చుట్టూ తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ లైఫ్ స్టైల్తో మోడిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ వాటిని మనం తిరిగి తీసుకురావడానికి మన యోగాలో ఒక ఆసనం అనుకోండి, ఒక టెక్నిక్ అనుకోండి, దాన్ని మనం చెక్కి చలన్ అంటాం. ఈ చెక్కి చలన్ మీరు హ్యాపీగా ఈజీగా చేసుకున్నట్లయితే, అంటే గ్రాడ్యువల్ గా పెంచుతూ పోయినట్లయితే మీ వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? అసలు ఇలా కూర్చోవడమే పెద్ద ఆక్వర్డ్ గా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు కదా. బట్ మీరు ఒకసారి చూడండి, ఇలా మీరు కూర్చున్నప్పుడు మీ హామ్స్ట్రింగ్ మజిల్స్ ని నోటీస్ చేయండి, అక్కడ కొంచెం ఇంపాక్ట్ వస్తుంది. అలాగే మీ నీ నోటీస్ చేయండి, నీస్ లో కూడా కొంచెం ఇంపాక్ట్ వస్తుంది, ఫ్రీగా అవుతాయి, థైస్ కూడా ఫ్రీ అవుతాయి, కాఫ్ మజిల్స్ కూడా ఫ్రీ అవుతాయి. అసలు ఇలా కూర్చోవడం నవ్ డేస్ లో నాట్ పాసిబుల్ కూడా కదా. మార్నింగ్ ఆఫీస్కి వస్తాము, చైర్లో కూర్చుంటాం, ల్యాప్టాప్స్ డెస్క్టాప్ జాబ్స్ ఉన్నప్పుడు ఎప్పుడో పడుకునేప్పుడు మళ్ళీ ఏదైనా ఫ్రీగా ఉండడానికి ఇలా కూర్చోవడం దేవుడు కనీసం ఫ్లోర్ మీద కూర్చోవట్లేదు కదా. తినేప్పుడు కూడా ఎంతసేపు రైట్ ఆఫీస్ లో చేరి, తినేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద చేరి, సోఫాలో కూర్చొని చూస్తాం, వెళ్ళి బెడ్ మీద పడుకుంటాం, రైట్? సో మీరు ఒకసారి నోటీస్ చేయండి, మీ హామ్స్ట్రింగ్ మజిల్, నీ జాయింట్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే, సో ఆ తిరగలు ఎలా తిప్పుతారు అంటే కొన్ని రీజన్స్ లో తిరగలు అంటారు, కొన్ని రీజన్స్ లో ఈశ్వరాయి అంటే డిఫరెంట్ పేర్లు పెడుతుంటారు. సో 2 ఫింగర్స్ ని ఇంటర్లాక్ చేయండి. మీరు ఒకసారి చూడండి, ఫస్ట్ చూసిన తర్వాత మీరు చేయండి. ఓకే, ఇంటర్లాక్ చేసేసి ఇలా ముందుకు బెండ్ అవుతున్నప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ పొట్టను లాగండి. అప్పుడు మీ మూమెంట్ పెరుగుతుంది ముందుకి. వెనక్కి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్ చేస్తూ నార్మల్ గా పొట్ట బయటకు వచ్చేస్తుంది. సో కండిషన్ ఏంటంటే ఈ ఇంటర్లాక్ చేసినప్పుడు ఈ రిస్ట్ ఉంది కదా, ఈ రిస్ట్ మీ టోని క్రాస్ అవ్వాలి ముందుకు వెళ్ళినప్పుడు. వెనక్కి వెళ్ళినప్పుడు మీ ఫింగర్స్ ఉన్నాయి కదా మోకాల దగ్గరికి రావాలి, రైట్? అండ్ ఎల్బో స్ట్రైట్ గా ఉండాలి, ఎల్బో బెండ్ చేయాలి టోటల్ ప్రాసెస్ లో. ఓకే, రైట్, స్టార్ట్ చేద్దామా? సో ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్ట్రైట్ పెట్టండి, రైట్. తెలుస్తుందా వాళ్ళు ఎలా అయితే ఎగ్జాక్ట్లీ ఇసిరారు. మీరు అన్నారు ఒక 100 kgs ఆఫ్ రుబ్బేస్తారు అట్లా. ఓకే, అండ్ ఇక్కడ బ్యాక్ కి కూడా ఇది మీరు నోటీస్ చేసారా? మీ అబ్డోమెన్ మీ థైస్ మీద ప్రెస్ అవుతుంది. మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీ అబ్డోమెన్ మీ థైస్ మీద ప్రెస్ అవుతుంది. అందుకే నేను మీకు చెప్పాను, ఫార్వర్డ్ బెండ్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ నావెల్ నుంచి మొత్తం పొట్టంతా లోపల సక్ చేయండి. అదే మీరు వెనక్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ బ్రీత్ ఇన్ చేయండి. ఓకే, సో ఈ టార్గెట్ ఏంటంటే మీ రిస్ట్ ఇలా టో క్రాస్ అవ్వాలి, రైట్? ఇలా ఎల్బో బెండ్ చేయకండి, రైట్? తెలుస్తుందా డిఫరెన్స్? ఎల్బో బెండ్ చేసినప్పుడు ఎల్బో బెండ్ ఇంకొంచెం వైడ్ కూడా చేసుకోవచ్చు లెగ్స్. ఇట్లానా? అసలు ఇలా పాసిబుల్ అవుతుందా? చేయండి, వస్తుంది.
రైట్. ఓకే, డన్ డన్. 30 చేయాలి. ఇప్పుడు వీడియోలో కష్టం సార్. సో ఇప్పుడు మనం ఇంకో టెక్నిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారు అనుకోండి, రైట్? మోటివేషన్ Motivation కావాలి కావాలి. మనకి, ఏం చేసినా Exactly, మోటివేషన్ exactly, కావాలి. నువ్వు exactly. చేయలేదు కదా నేనేందో Right, చేయాలి నేనేం అంటారు. చేయాలి, నువ్వు చేసావని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం. సో దానికి మనం ఇద్దరు కలిసి ఎలా చేయొచ్చు అనేది మనం ప్రూవ్ చేద్దాం. ఓకే, ఓకే యా, మీరు కొంచెం క్లోజ్ గా వచ్చేయండి. ఓకే, ఇంకొంచెం లెగ్స్ ఇంకానా? వైడ్. యా, రైట్. సో ఇలా Oh. రెండు పాదాలని ఇలా ఇంటర్లాక్ చేసేసుకోండి. Okay. రైట్. చిన్నప్పుడు ఆడేవాళ్ళం. అల్లిబిల్ల ఆట అంటారు కదా, అలాంటిది అనమాట. సో నేను ఎన్నికి వెళ్ళినప్పుడు మీరు ముందుకు వస్తారు, అప్పుడు మీరు బ్రీత్ అవుట్ చేయండి. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు మీరు ఇండివిజువల్ చేసిన దానికి కలిసి చేసిన దానికి డిఫరెన్స్ తెలుస్తుందా? రైట్. ఎస్ ఎస్. యా, సో ఇలాగే రివర్స్ మళ్ళీ. యా, సార్ చాలా ఫాస్ట్ గా ఎఫెక్ట్ చేస్తున్నారు. నేను జస్ట్ సపోర్ట్ ఇచ్చాను అంతే. ఓకే, రైట్. యా, సో ఇలా ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికొకరు మోటివేట్ చేసేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. ఇద్దరికి వర్కౌట్ అవుతుంది, ఇద్దరికి ఇంపాక్ట్ ఉంటుంది, ఇద్దరికి రిజల్ట్స్ వస్తాయి. మీకు ఎవరి మీద కోపం ఉంటే, మీ చెల్లి మీద, ఇంట్లో బ్రదర్స్ మీద, మన మాట వినట్లేదంటే చక్కగా నీకు ఒకటి చెప్తాను రాని కూర్చోబెట్టి ఇలా చేయించండి. ఒక 10 days మనం ఏది చెప్తే అది వింటారు వాళ్ళు మళ్ళీ. అండ్ సార్, ఆన్లైన్ క్లాసెస్ కోసం చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో మీ వైపు నుంచి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా? ఉంటే రెగ్యులర్ గా ఉంటాయి మన క్లాసెస్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటాయి. డే బ్యాచ్ ఉంటుంది. మార్నింగ్ ఫస్ట్ బ్యాచ్ వస్తుంది 5:30 to 6:30 ఉంటుంది. ఓకే, సెకండ్ బ్యాచ్ 7 to 8 ఉంటుంది. అలాగే హోమ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 to 11 బ్యాచ్ ఉంది. ప్లస్ ఈవినింగ్ 6 to 7 బ్యాచ్ కూడా ఉంది. ఓకే, 10 హోమ్ మేకర్స్ కూడా చక్కగా మీ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు అంట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్స్తో కాంటాక్ట్ అయితే చేయొచ్చు. అండ్ దీనివల్ల ఇంకెలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఇప్పుడు యోగా చేయడం వల్ల, లైక్ లాస్ట్ టైం ఒకరితో అడిగినప్పుడు అన్నారు, లైక్ ఒక ఆసనం అనేది ఒకదానికే పని చేయదు అని చెప్పి. సో దీన్ని ఏమంటారు? చక్కి చలాసన్. చక్కి చలాసన్. సో దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఓవరాల్ గా? మీరు నోటీస్ చేస్తారా, మీ షోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి, అవునా? రైట్. తర్వాత మీ మైండ్ కొంచెం రిలాక్స్ అయింది, మీ బ్రెత్ కొంచెం ఇంప్రూవ్ అయింది, చూసారా? రైట్. సో అంటే ఇది ఓన్లీ పొట్ట మీదే కాకుండా లంగ్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, అంటే బేసిక్ గా యోగా యొక్క మొత్తం రెండు విషయాలండి. నంబర్ 1 ఏంటంటే మన బ్యాక్ బోన్ స్ట్రెంత్ చేయడం, రైట్. రెండోది మన లంగ్స్ ని కొంచెం ఫ్లెక్సిబుల్ గా చేయడం, అంటే మన బ్రెత్ ని ఈజ్ చేయడం అన్నమాట. సో ఈ 2 విషయాల మీద యోగా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఓకే ఓకే. మన అమ్మమ్మలు నిజంగా సార్ చెప్పినట్టు కొన్ని బస్తాలు అలా వేసుకొని బియ్యం కానీ ఉప్పుడు రవ్వ అంటారు కదా, ఇప్పుడు మనం ఇడ్లీలో చేసేది, పప్పు, కందిపప్పు, మినపప్పు అన్నీ కూడా చక్కగా విసిరేవాళ్ళు. వాళ్ళకి అదేంటంటే డైలీ లైఫ్ స్టైల్లో ఒక భాగం అనమాట. బట్ మనం ఇది ఆసనాల రూపంలో చేసుకునే వరకు వచ్చామంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్సే. సో ఈ చిన్న మార్పులతో మనం ఫిట్గా ఉండొచ్చు, బరువు తగ్గచ్చు, హెల్దీగా ఉండొచ్చు. సార్ చెప్పినట్టు లంగ్స్ ఫ్రీ అవుతాయి, కాస్త యాక్టివ్గా కూడా ఉంటాం. కాబట్టి తప్పకుండా యోగా చేయడానికి ట్రై చేయండి. మీరు బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తారు అలాగా ఒక 30 minutes డైలీ యోగా చేయడానికి పెట్టుకోండి. అండ్ మంచి వీడియోస్తో ఇంకొంత మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.